హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఓబీసీ కమ్యూనిటీస్ గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని ఓబీసీ కమ్యూనిటీస్ని ఓబీసీ లిస్ట్ నుండి తీసేస్తున్నట్టుగా ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ టాపిక్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈ టాపిక్ యొక్క మెయిన్ హెడింగ్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ కమిషన్, ఓబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ అని కూడా అంటుంటారు మనకి, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్సీబీసీ. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంటెక్స్ట్ అంటే ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏ డిసిషన్ తీసుకుంది, అండ్ అసలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు, కాన్స్టిట్యూషన్ ఏమైనా డిఫైన్ చేసిందా, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కండిషన్, వాళ్ళ యొక్క స్టేటస్ని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి ఇంతకుముందు ఓబీసీ కమిషన్స్ ఏవైనా అపాయింట్ చేశారా, చేస్తే ఆ ఓబీసీ కమిషన్స్ ఏంటి, దాని తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ వీళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటి, అండ్ వీళ్ళకు ఉన్నటువంటి పవర్స్, అండ్ వీళ్ళు చేయాల్సినటువంటి ఫంక్షన్స్, వీళ్ళ యొక్క కాంపోజిషన్ ఏంటి అని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ యొక్క ఎన్సీబీసీ రిపోర్ట్ ఎవరికి ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు యూపీఎస్సీలోనైతే కనుక జనరల్ స్టడీస్ పేపర్ 2 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 4 ఈ టాపిక్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ సిలబస్లో కూడా ఈ టాపిక్స్ మీకు ఏ పేపర్లో ఉంటే ఆ పేపర్తోనే ఈ పర్టికులర్ టాపిక్ అనేది సిలబస్ లింకేజ్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ కాంటెక్స్ట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్సీబీసీ అంటాం. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇప్పుడు ఎన్సీబీసీ ఏమని ప్రకటించింది, ఎన్సీబీసీ ప్రకటించినటువంటి నిర్ణయం వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఓబీసీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో సుమారు 35 ఓబీసీ కమ్యూనిటీస్, వీళ్ళని ఈ యొక్క ఓబీసీ లిస్ట్ నుంచి తీసివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓబీసీ రిజర్వేషన్ అనేవి 2 లెవెల్స్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. స్టేట్ లెవెల్లో ఉండేదాన్ని స్టేట్ ఓబీసీ లిస్ట్ అని, సెంట్రల్ లెవెల్లో ఉండేదాన్ని సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అని అంటాం. ఇక్కడ ఎన్సీబీసీ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఈ 35 ఓబీసీ కమ్యూనిటీస్ని ఏ రిజర్వేషన్ పరిధిలో నుంచి తీసేసింది, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ నుంచి తీసేసింది, స్టేట్ ఓబీసీ లిస్ట్ నుంచి కాదు, అది అర్థం చేసుకోండి. సో ఎన్సీబీసీ అనేది ఈ యొక్క 35 కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సెంట్రల్ ఓబీసీ లిస్ట్ నుంచి తీసేసింది, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ నుంచి తీసివేయడం జరిగింది. యాక్చువల్లీ 35 కమ్యూనిటీస్లో 33 కమ్యూనిటీస్ ముస్లిం కమ్యూనిటీ ఉన్నారు, అండ్ వీళ్ళని యాడ్ చేసింది 2014లో. దాన్ని రివ్యూ చేసినటువంటి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది రివ్యూ చేసి వాళ్ళని తీసేసింది అనమాట. ఒకసారి నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్త వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిజర్వేషన్స్. ఓకే, సో రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ మనం ఎవరికి ఇస్తుంటాం, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ అనేవి మనకి 3 కేటగిరీ. ఓకే, ఎస్సీ అండ్ ఎస్టీ, దాంతోపాటు మనకి ఓబీసీ, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇస్తుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓబీసీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, ఎస్సీ ఎస్టీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ అనేది మళ్ళీ మనకి స్టేట్ ఓబీసీ అని ఉంటుంది, దాంతోపాటు సెంట్రల్ ఓబీసీ అనేది ఉంటుంది. స్టేట్ ఓబీసీ లిస్ట్, దాంతోపాటు సెంట్రల్ ఓబీసీ లిస్ట్. అంటే మీరు స్టేట్లో బీసీ అయి ఉండొచ్చు, బీసీ రిజర్వేషన్ మీకు ఉండుండొచ్చు స్టేట్లో, బట్ సెంట్రల్లో మీరు బీసీ లిస్ట్లో ఉండాలని రూల్ ఏం లేదు. లేదా స్టేట్లో మీరు ఓసీ అయి ఉండొచ్చు, సెంట్రల్లో ఓబీసీ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఓబీసీ లిస్ట్ అనేది సెంట్రల్ ఒకటి మెయింటైన్ చేస్తుంది, స్టేట్ ఒకటి మెయింటైన్ చేస్తుంది. ఈ యొక్క సెంట్రల్ ఓబీసీ లిస్ట్ విషయంలో ఇది ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓబీసీ కమ్యూనిటీస్ ఎవరికైతే కనుక ఈ యొక్క రిజర్వేషన్ సెంట్రల్ లెవెల్లో కావాలో వాళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది. వాటిని సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు, సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు రివ్యూ చేయొచ్చు, దీన్ని యొక్క ఎన్సీబీసీ రివ్యూ చేయొచ్చు, ఎన్సీబీసీ క్యాన్ రివ్యూ చేయొచ్చు. ఇప్పుడు ఈ యొక్క వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్
35 ఓబీసీ కమ్యూనిటీస్ని సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఇంక్లూడ్ చేస్తూ 2014లో ప్రపోజల్స్ పెట్టింది. ఇంక్లూడ్ కూడా అయినాయి వాటిని ఇప్పుడు ఎన్సీబీసీ రివ్యూ చేసింది. అండ్ ఇది ఎలక్షన్ ముందు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు వెరీ సూన్ వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో కాబట్టి ఇది ఈ సందర్భంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అదే మీరు స్టేట్ ఓబీసీ అనుకోండి. స్టేట్ ఓబీసీ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఓకే డైరెక్ట్గా స్టేట్ ఓబీసీలోనే ఇంక్లూడ్ చేయొచ్చు. స్టేట్ ఓబీసీ లిస్ట్లోనే ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే వితౌట్ కన్సల్టింగ్ ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఇక్కడ సంబంధం లేదు. అంటే స్టేట్ ఓబీసీ రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అన్న సందర్భంలో ఎన్సీబీసీ యొక్క రోల్ అనేది ఉండదు. ఓన్లీ సెంట్రల్ లెవెల్లోనే ఉంటుంది. ఇలా ఎన్సీబీసీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని కూడా మనకు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏంటంటే మనకి 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇదేం చెప్తుందంటే ఒక రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్లో ఓబీసీ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ స్టేట్ అనేది ఎన్సీబీసీని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. ఓకే సరే. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అనేది. సో మరి ఓబీసీల యొక్క రిజర్వేషన్స్ కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా ఓబీసీలకు సంబంధించినటువంటి మిగతా రైట్స్ ఏవైనా వైలేట్ అవుతున్నాయా, దాంతోపాటు ఓబీసీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా రన్ అవుతున్నాయి, దాంతోపాటు సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఓబీసీలకు సంబంధించినటువంటి యొక్క సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది. ఓకే వీటన్నింటినీ పరిశీలించేది, వీటన్నింటినీ ఎగ్జామైన్ చేసేటటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది వీటిని రెగ్యులేట్ చేస్తుంది. ఒకసారి మనం ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే నౌ ఐ హోప్ యు ఆర్ క్లియర్ అప్ టు దిస్. చూద్దాం ఒకసారి అసలు మనకి బ్యాక్వర్డ్ క్లాస్ అసలు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏంటి మనకి. ఓకే సో మనకి బ్యాక్వర్డ్ క్లాస్ అనే దానికి కాన్స్టిట్యూషన్ ఏమైనా డెఫినేషన్ ఇచ్చిందా అంటే నో డెఫినేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే నో డెఫినేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనకి భారతదేశ రాజ్యాంగంలో వీళ్ళు ఓబీసీలు లేదా వీళ్ళు బీసీలు అని చెప్పేసి డెఫినేషన్ ఇక్కడ కూడా లేదు. కాకపోతే మనకి యూనియన్ గవర్నమెంట్ ఫర్ యొక్క సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే సోషల్గా అండ్ ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నారో అండ్ వాళ్ళు ఒకవేళ ఎస్సీ ఎస్టీలో ఇంక్లూడ్ అవ్వకుండా ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఓబీసీలో ఉంటారని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ని జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్ ఒక డెఫినేషన్ లేదు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ప్రకారం ఏమని ఇంక్లూడ్ చేస్తారు, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీబీసీ, ఎకనామికల్లీ కాదు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. సరే ఇలా వెనుకబడి ఉన్న వాళ్ళని మనం బ్యాక్వర్డ్ క్లాస్ అంటున్నాం కదా. మరి వీళ్ళకి ఏమైనా మనం చెయ్యాలి అంటే కనుక మరి వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారో మనకు తెలియాలి కదా. కాబట్టి వీళ్ళు అసలు సోషల్గా ఎంత వెనుకబడి ఉన్నారు అండ్ ఎడ్యుకేషనల్గా ఎంత వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి ఒక డెడికేటెడ్ కమిషన్ వేస్తే బాగుంటుంది కదా. అందుకోసమని సో వీళ్ళని స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి ఓకే ఈ యొక్క ఓబీసీలను స్టడీ చేయడానికి కోసం అని చెప్పేసి ఆర్టికల్ 340 ప్రకారము ప్రెసిడెంట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆర్టికల్ 340 ప్రకారం ప్రెసిడెంట్ ఒక డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు. ఓకే సో మరి ప్రెసిడెంట్ అలా డెడికేటెడ్ కమిషన్ని ఇప్పటివరకు మనకి 2 times అపాయింట్ చేయడం జరిగింది ఇండియా లెవెల్లో. ఓకే ఫస్ట్ బీసీ కమిషన్ అలానే సెకండ్ బీసీ కమిషన్. ఓకే సో ఫస్ట్ బీసీ కమిషన్ని లీడ్ చేసింది కాకా కలేల్కర్. సో మరి మీకు దీని యొక్క అంటే కాకా కలేల్కర్ కమిషన్ని అపాయింట్ చేసినటువంటి పిఎం ఎవరు ఐడియా ఉంటే
కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఏపీఎం కాకా కైలర్ కమిషన్ని అపాయింట్ చేశాడు. అలానే ఈ యొక్క సెకండ్ బీసీ కమిషన్ని లీడ్ చేసింది బీపీ మండల్ అంటూ, బీపీ మండల్ కమిషన్ అంటాం. మరి మండల్ కమిషన్ని అపాయింట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? వీటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ యొక్క ఫస్ట్ బీసీ కమిషన్, సెకండ్ బీసీ కమిషన్ బీపీ మండల్ కమిషన్ కదా. ఈ సెకండ్ బీసీ కమిషన్ ఏం చేసిందంటే, ఈ యొక్క సెకండ్ బీసీ కమిషన్ ఒక స్టడీ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. సో సెకండ్ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి? ఓబీసీలు ఎవరైతే ఉన్నారో ఓబీసీలకి 27% ఆఫ్ రిజర్వేషన్ ఇవ్వండి. ఓకే, జాబులలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ కమిషన్ చెప్పినప్పుడు దీన్ని కోర్టులో క్వశ్చన్ చేశారు. సో సుప్రీంకోర్టు మనకి పాపులర్గా ఇందిరా సాహ్ని, ఓకే, ఇందిరా సాహ్ని కేస్ మనకు తెలుసు 1992. ఇందిరా సాహ్ని కేసు 1992లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓబీసీలకి 27% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే, కాకపోతే వీళ్ళకి క్రీమీ లేయర్ అనే దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పింది. అంటే క్రీమీ లేయర్ అన్న కాన్సెప్ట్ మనకి ఇందిరా సాహ్ని కేసులోనే వచ్చింది. సో ఇందిరా సాహ్ని కేసు 1992లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ ఇస్తూ ఇంకేం చెప్పిందంటే, ఈ కేసులోనే ఈ యొక్క ఓబీసీలకి ఒక డెడికేటెడ్ కమిషన్ ఉంటే బాగుంటుంది. ఓకే, వీళ్ళ రెగ్యులర్గా వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కానీ వీళ్ళకి సంబంధించిన రైట్స్, వెల్ఫేర్, వీటన్నిటిని చూడడానికి వీళ్ళకంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పినప్పుడు ఎస్ కరెక్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ని ఈ యొక్క వీళ్ళ కన్సిడరేషన్లోకి తీసుకొని, పరిగణలోకి తీసుకొని 1993లో ఏం చేశారంటే, 1993లో డెడికేటెడ్గా నేషనల్ కమిషన్ ఫర్ బీసీని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఏర్పాటు చేశారు. కాకపోతే ఇది ఏ విధంగా ఏర్పాటు చేశారు? పార్లమెంటులో ఒక చట్టం చేయడం ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి అప్పుడు ఇది మనకి ఓన్లీ స్టాచ్యూటరీ బాడీగానే ఉండేది. స్టాచ్యూటరీ బాడీ అంటే ఎనీ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై మేకింగ్ ఎ లా ఇన్ ద పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఏర్పాటు చేసేటటువంటి మనకి సంస్థని మనం చట్టబద్ధ సంస్థ అంటాం. సో ఈ యొక్క ఎన్సీబీసీ వీళ్ళ యొక్క ప్రాముఖ్యత పెరగడం అండ్ వీళ్ళ యొక్క అసమానతలు అలానే ఉండడం వల్ల ఇంకా వీళ్ళకి చేయాల్సినటువంటిది ఎంతో ఉందని గుర్తించి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ ఎన్సీబీసీ ఏదైతే ఉందో దీనికి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది. దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా చేశారు. ఓకే, రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్నవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా? 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 102nd అమెండ్మెంట్ ద్వారా దీనికి కాన్స్టిట్యూషనల్ బాడీ హోదా ఇచ్చి, మరి కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక ఆర్టికల్ ఉండాలి కదా, దీని గురించి ఆర్టికల్ 338B అని ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 338B. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి ఉండేటటువంటి కొన్ని బాధ్యతల్ని వీళ్ళు ఆర్టికల్ 342, ఓకే, ఆర్టికల్ 342Aలో వీళ్ళ యొక్క కొన్ని రెస్పాన్సిబిలిటీస్, అంటే వీళ్ళు యొక్క సెంట్రల్ ఓబీసీ లిస్ట్ అని చెప్పాను కదండి మీకు ఇందాకలా, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అలానే ప్రెసిడెంట్కి రిపోర్ట్స్ ఇస్తారు. ఇట్లాంటివి ఆర్టికల్ 342Aలో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఓకే, సరే, ఇప్పుడు సార్ క్విక్గా మనం ఫర్దర్ నోట్ చూద్దాం. సో ఎన్సీబీసీ అంటే ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటుంటాం మనం. వీళ్ళకు స్టాచ్యూటరీ బాడీ అనేది 1993లో ఏర్పాటు కాబడింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ కొన్ని ఆర్టికల్ 342Aలో మెన్షన్ నేను చెప్పాను. ఆర్టికల్ 342Aని యాడ్ చేసినటువంటి అమెండ్మెంట్ ఏంటి? 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది ఆర్టికల్ని. దెన్ ఓబీసీ అన్న డెఫినేషన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా లేదు. మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పరిధిలోకి రారో వాళ్ళు ఓబీసీ పరిధిలోకి వస్తారని చెప్పాను. అండ్ ఈ యొక్క ఓబీసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తీయడానికి కోసం అని చెప్పేసి 2011 సెన్సెస్లో ఆ డేటా వీళ్ళు లెక్కించాలి అనుకున్నారు, కాకపోతే ఆ డేటా అనేది వీళ్ళు కౌంట్ చేయలేదు. ఓకే, దెన్ ఓబీసీకి సంబంధించినటువంటి డిఫరెంట్ కమిషన్, వాటిని లీడ్ చేసినటువంటి పర్సన్, ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్, దానివల్ల వచ్చినటువంటి కమిషన్, తర్వాత అండ్ దానికి రాజ్యాంగ హోదా ఇచ్చారు, కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాం కదా. ఇప్పుడు మరి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 338B అన్నాం. మరి కాన్స్టిట్యూషనల్ బాడీలో దీని యొక్క కాంపోజిషన్ ఏంటి? ఎంతమంది ఉంటారు ఇందులో? చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్ ప్లస్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక ముగ్గురు ఉంటారు. అంటే మొత్తం యొక్క కాంపోజిషన్ ఎంతమంది అని చెప్పొచ్చు? 5 members అని చెప్పొచ్చు. మరి వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. వీళ్ళకు ఉండే శాలరీస్ ఏ విధంగా ఉంటాయి? యూనియన్ గవర్నమెంట్లో ఒక సెక్రటరీ లెవెల్లో
మనకి సెక్రటరియట్లో మనకి సెక్రటరీస్ ఉంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక సెక్రటరీకి ఉండేటటువంటి ఈ యొక్క ప్రోటోకాల్ కానీ అండ్ వాళ్ళకు ఉండే అలవెన్సెస్ పే ఫిక్సేషన్ అనేది వీళ్ళకి కూడా ఉంటుంది. ఒకసారి ఓబీసీ కమిషన్లో మెంబర్గా అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ అపాయింట్ అవ్వచ్చు అంటే ఎస్, ఓకే, మ్యాక్సిమం 2 times మనం అపాయింట్ అవ్వచ్చు. 2 times కన్నా ఎక్కువగా రీఅపాయింట్మెంట్ అవ్వడానికి వీల్లేదు. ఓకే, అండ్ వీళ్ళ యొక్క ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క ఓబీసీలకు సంబంధించినటువంటి రైట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఇది ఎన్సీబీసీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీకి ఆల్మోస్ట్ ఆల్ ఒక సివిల్ కోర్టుకి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఆ పవర్స్ అన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. మరి సివిల్ కోర్టుకు ఉండేటటువంటి పవర్స్ అంటే ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ని వీళ్ళు సమన్ చేయొచ్చు, అంటే పిలిపియొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్టర్ అనుకోండి, లేదా ఒక ఆర్డీఓ అనుకోండి, మీ వల్ల ఓబీసీ రైట్స్ ఏవైనా వైలేట్ అయినాయి అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు సమన్ చేయొచ్చు. మీ దగ్గర నుంచి ఏదైనా డాక్యుమెంట్ అడగవచ్చు, మీపైన అదే యాక్షన్ తీసుకోమని చెప్పేసి గవర్నమెంట్కి రికమెండ్ కూడా చేయొచ్చు. ఇట్లాంటి డ్యూటీస్ వీళ్ళు చేయొచ్చు. అలానే ప్రెసిడెంట్ వీళ్ళకి ఏమైనా ఇంకా అడిషనల్ డ్యూటీస్ ఇచ్చారనుకోండి, అంటే మీరు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేషన్ చేయండి అట్లాంటివి చెప్పారనుకోండి, అట్లాంటి పనులు కూడా వీళ్ళు చేస్తుంటారనమాట. ఓకే, అండ్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది నేషనల్ లెవెల్లో కాబట్టి వీళ్ళు ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తుంటారు. ప్రెసిడెంట్ ఆ రిపోర్టుని లోక్సభ రాజ్యసభలో ఈ రెండింటిలో కూడా 0 hour టైంలో ప్రవేశపెడతారు. ఒకవేళ ఎన్సీబీసీ ఇచ్చినటువంటి రిపోర్టులో ఏదైనా ఒక రాష్ట్రం యొక్క ప్రస్తావన ఉందనుకోండి, అప్పుడు ఆ రిపోర్టుని ఆ స్టేట్ యొక్క గవర్నర్ కూడా పంపిస్తారు. గవర్నర్ దాన్ని ఆ స్టేట్లో ఉన్నటువంటి లెజిస్లేచర్ ముందు ప్రవేశపెడతారు. ఇది ఎన్సీబీసీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అదన్నమాట. సరే, ఇప్పటివరకు మీకు ఈ యొక్క ఓబీసీకి సంబంధించి ఎన్సీబీసీకి సంబంధించిన మొత్తం టాపిక్ విన్నారు కదా. దీనిపైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో తొందర ఏం లేదు, జాగ్రత్తగా ప్రతి స్టేట్మెంట్ వినండి, పాజ్ చేయండి, ఆలోచించిన తర్వాత మీరు ఏ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, దీనికి 102nd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. అండ్ దీన్ని ఆర్టికల్ 338(b)లో ఇంక్లూడ్ చేశారు అంటున్నారు. దాంతోపాటు ఒకవేళ స్టేట్స్ వాళ్ళు ఈ యొక్క స్టేట్ లెవెల్లో ఓబీసీ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీని యొక్క ఖచ్చితంగా కన్సల్ట్ కావాలి అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఒక స్టాచ్యూటరీ బాడీ నుంచి కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎలా ఎవాల్వ్ అయింది, అండ్ ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో ఈ యొక్క ఓబీసీల యొక్క వెల్ఫేర్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది అనేది కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం మెయిన్గా ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ బెంగాల్ యొక్క సెంట్రల్ ఓబీసీ లిస్ట్ విషయంలో తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అసలు బీసీ యొక్క రిజర్వేషన్స్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్, స్టేట్ ఓబీసీ లిస్ట్ ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని డిస్కస్ చేసిన తర్వాత బీసీ డెఫినేషన్ గురించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, అండ్ వీళ్ళ యొక్క కండిషన్ గురించి ఆర్టికల్ 340 ఏం చెప్తుంది, ఫస్ట్ ఓబీసీ కమిషన్, సెకండ్ ఓబీసీ కమిషన్ తర్వాత ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్, అండ్ ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్ తర్వాత ఎన్సీబీసీ స్టాచ్యూటరీ బాడీగా 1993, తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీగా, అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీగా వచ్చిన తర్వాత ఆర్టికల్ 338(b) అండ్ ఆర్టికల్ 342(a) ఎలా ఎవాల్వ్ అయినాయి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఎన్సీబీసీకి ఉన్నటువంటి పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా మనం కవర్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, మీ ప్రిపరేషన్కి వాల్యూ యాడ్ చేస్తుంది అనుకుంటే కనుక దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ వీడియో ఆన్ ద టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.